హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారు కదా? ఇది వీడియో చేయబోతున్నాను ఎలక్షన్స్ గురించి. ఎన్నికలలో ఓట్ల పండుగ, నోట్ల పండుగ. ఆ మాట అలా ఉంచితే కనుక ఇప్పుడు ఎలక్షన్ నోటిఫికేషన్ కూడా రానే వస్తుంది. కాబట్టి ఇది ఒక వీడియో ఎలక్షన్స్ గురించి అనమాట. సో సాధారణంగా ప్రపంచం మొత్తం మీద పాలిటిక్స్ కానీ ఎలక్షన్స్ కానీ మంచి అటెన్షన్ డ్రా చేస్తుంది. అందులో మన ఇండియాలో, అందులో మన ఆంధ్రాలో ఇంకా అటెన్షన్ బాగా డ్రా చేస్తుంది. ఈ ఓట్ల పండుగ, నోట్ల పండుగ ఓన్లీ 5 ఏళ్ళకి ఒకసారి వచ్చే పండుగలా భావించకుండా భవిష్యత్తుకి, దేశ భవిష్యత్తుకి, రాష్ట్ర భవిష్యత్తుకి, జిల్లా భవిష్యత్తుకి, మండల గ్రామ భవిష్యత్తుకి ఎవరైతే తోడ్పాటును అందిస్తారో వాళ్ళనే ఓటేయమని నా మనవి, మనందరం మనవి. ఎందుకంటే ఇండియా అనేది ప్రతి ఒక్కరికి ఒక ఎమోషన్, భారతీయులకి మనం ఉండగా. ఎందుకంటే ఎన్ఆర్ఎస్గా మాకు ఇంకా ఎమోషన్ ఉంటుంది. మీ అందరికీ ప్రేమ ఉండే ఉంటుంది. కాకపోతే ఎన్ఆర్ఎస్గా మాకు ఇంకా ప్రేమ ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే ఒక 27, 28 ఏళ్ళు అక్కడ బతికి, అక్కడ బాగా పెరిగి, మరి వృత్తిరీత్యా, వ్యాపార రీత్యా, కష్టమో నష్టమో, సుఖమో దుఃఖమో ఆ ఊరిని వదిలి, ఆ దేశం వదిలి మేము అబ్రాడ్కి రావడం జరుగుతుంది. సో మీకెంత ప్రేమ ఉందో మీకైనా 1% ప్రేమ మాకు ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా ఓట్లు అనేది ఒక ప్రలోభాలకు లోనుపడి, లైక్ చీరలకు, రికార్డింగ్ డ్యాన్సులకు, లేదా స్పోర్ట్స్ కిట్స్కు, మందు బాటిల్స్కు, కేజీ చికెన్కు, 6 ఇచ్చే బిర్యానీకు మనం ప్రలోభాలు లొంగకుండా ఒక విజ్ఞతతో, ఒక ఇంట్రెస్ట్తో మనం ఆ ఓట్ల పండుగను ఒక పండగలా భావించకుండా దేశ భవిష్యత్తుకి ఎవరైతే బాగా తోడ్పాటు పడతారో, అలాగే జిల్లా భవిష్యత్తుకి, రాష్ట్ర భవిష్యత్తు ఎవరైతే బాగా చేస్తారో వాళ్ళనే చూస్ చేసుకోండి. ఏదో జనసేన, టీడీపీ, బీజేపీ అలయన్స్కి ఓటు వేయమను, లేదా వైసీపీకి పార్టీకి ఓటు వేయమని చెప్పను. కానీ మీ యొక్క విచక్షణకే వదిలేస్తున్నాను, మీ యొక్క మంచితనానికి వదిలేస్తున్నాను. మీరు ఒకసారి బేరేజ్ వేసుకొని ఎవరైతే మంచి చేస్తారో, ఎవరైతే జిల్లాకి, ఆ యొక్క రాష్ట్రానికి బాగా మంచి చేస్తారో వాళ్ళనే ఓటేసుకోండి. వీడు నా జిల్లా వాడు, వీడు నా ప్రాంతం వాడు, వీడు నా వర్గం వాడు, వీడు నా కులం వాడని చూడకుండా మీకు ముఖ్యంగా భవిష్యత్తుకి ఎవరైతే చదువుకున్న యువతకి భవిష్యత్తుకి వాళ్ళు ఎవరైతే మంచి చేస్తారో వాళ్ళనే ఎంచుకోండి. ఎందుకంటే దేశం అనేది వాళ్ళది. ఎందుకంటే 5 years అనేది ఇట్స్ నాట్ అ షార్ట్ స్పాన్ ఆఫ్ టైం అండి. ఎందుకంటే ఒక 10th క్లాస్ చదివే కుర్రోడు ఇంజనీరింగ్కి వచ్చేస్తాడు. ఒక ఇంజనీరింగ్ చదివిన కుర్రోడు మళ్ళీ మీకు పెద్దవాడు అయిపోతాడు. సో ఎవ్రీ 5 yearsకి, ఎవ్రీ 10 yearsకి మారిపోతూ ఉంటుంది. ఒకప్పుడు ఎలక్షన్స్, ఒకప్పుడు పాలిటిక్స్ అంటే 60-70 దశకం తీసుకుంటే ఒక మంచి వాళ్ళు వచ్చేవారు. 80 దశకం తీసుకుంటే బిజినెస్ మ్యాగ్నెట్స్ వచ్చారు. 90 దశకం వచ్చిన తర్వాత రౌడీలు, గూండాలు వచ్చారు. కాబట్టి దేశం మనందరిది. కాబట్టి ప్రలోభాలకు లొంగకుండా ఎవరైతే మంచి చేస్తారో వాళ్ళనే ఎంచుకోండి. ఎందుకంటే దేశం బాగుంటే మొత్తం ప్రపంచం బాగుంటుందని నా భావన. ఎందుకంటే ఇండియా అనే ఒక మంచి కంట్రీ ఎక్కడో దొరకదు. కాబట్టి నా యొక్క మాటల్ని బాగా ఆచరించి మంచిగా ఓటు వేసి ఏ ప్రలోభాలకు లొంగకుండా, మనం ఏం ఫ్రీ వేప్స్కి ఆశపడద్దు. మనం అడుక్కునే వాళ్ళం కాదు. ఆంధ్ర అంటేనే పవర్, ఆంధ్ర అంటేనే హాస్పిటాలిటీ, ఆంధ్ర అంటేనే హాట్, అక్కడున్న అమ్మాయిలు హాట్, అక్కడున్న అబ్బాయిలు అగ్గి. సో కాబట్టి ఏ ప్రలోభాలకు అడుక్కున్న వాళ్ళకి మనం ప్రలోభాలు లేకుండా జెన్యూన్గా వెళ్దాం, రాజులా వెళ్దాం, ఓటు వేద్దాం, దేశాన్ని కాపాడుకుందాం. జై హింద్.